గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్. హాయ్ అండి సార్. ఒకసారి నాకు మొట్టమొదటి అవకాశం, ఒక రచయితగా మొట్టమొదటి అవకాశం ఫిలిం ఇండస్ట్రీలో ఇచ్చిన మా డైరెక్టర్ వెంకట సత్య అలియాస్ ఏవిఎస్ వరప్రసాద్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సార్, నేను మీకు ఏమీ ఇవ్వలేను, నేను నా కృతజ్ఞతని ఇలాగే చూపించగలుగుతాను సార్. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో అవకాశం రావడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఆర్టిస్టులకి తెలుసు, టెక్నీషియన్స్కి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఎవరికి అవకాశం అంత ఈజీగా రాదు. ఆ అవకాశం నాకు సార్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను హీరో గురించి ఒక మాట, రక్షిత్ అన్న గురించి ఒక మాట చెప్తాను. ఇందులో ఆయన ఆనంద్ శ్రీరామ్ అని క్యారెక్టర్ చేస్తున్నారు. నేను ఏమీ ఎక్కువ చెప్పట్లేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇదే మాట చెప్తారు. ఆయన నిజంగా శ్రీరాముడు. ఎందుకు శ్రీరాముడు అంటే తండ్రి మాట ఆయన జవదాటడు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఈ మాట. అది అతిశయోక్తి ఏం కాదు. అలాగే ఈరోజు ఈ వేదిక మీద రాధికా మేడం లేరు, ఆవిడ రావాల్సింది. ఆవిడ గురించి అతిశయోక్తి అనుకోకపోతే నటన అనే చిరునామాకి కేర్ ఆఫ్ అడ్రస్ మహానటి సావిత్రి గారు అయితే పిన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా రాధిక్ గారే. ఆవిడ అంత బాగా చేశారు. అంతకు మించి ఆవిడ గురించి నేను ఏం మాట్లాడను. రేపు రిలీజ్ అవుతుంది ఆపరేషన్ రౌండ్ 26న థియేటర్స్లో. మీరు చూస్తారు, ఆవిడ నట విశ్వరూపం చూస్తారు. ఆపరేషన్ రౌండ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయని కాదు, నీ అంతరాత్మ నీకేం చెప్తుందో విను, అది మాత్రమే నువ్వు చేయనుంటుంది. అలా అనుకోబట్టే సొసైటీలో సైకోలు, క్రిమినల్స్ ఎక్కువైపోయారు. 2024 ఎన్సీఆర్బీ క్రైమ్ రిపోర్ట్స్ చూస్తే ప్రతి 1,00,000 మందిలో 445.9 మంది క్రైమ్ చేస్తున్నారు. అలాంటి కండిషన్స్లో మనం బతుకుతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, జ్యుడిషియరీ, ఇలా ఇవేమీ మనిషిలో ఉన్న మృగాన్ని నియంత్రించలేవు. అలా నియంత్రించగలిగేది ఒక్కటే, అదే మన ధర్మం. అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షిత అని. కృతయుగంలో 4 పాదాల మీద నిలబడిన ధర్మం కలియుగంలో ఒక్క పాదానికి పడిపోయిందంటే దానికి కారణం ఇక్కడ ఎవడికి వాడు చేసే కర్మ మీద 199 మందికి విచక్షణ లేదు, నియంత్రణ లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఆ దేవుడైనా దయ చూపిస్తాడేమో కానీ కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది కర్మ సిద్ధాంతం. నువ్వు వండుకున్న అన్నం నువ్వు తినలేకపోవచ్చు, నువ్వు సంపాదించుకున్న డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకోలేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీతో ఉండకపోనవచ్చు, కానీ నువ్వు చేసుకున్న కర్మ నిన్ను వదిలిపెట్టదు. నువ్వు అనుభవించక తప్పదు. ఎందుకంటే కర్మ ఈశ్వరుడి ఆధీనం. అలాంటి కర్మకి ఆధారమైన నీ ఆలోచన నీ ప్రథమ శత్రువు, ఆచరణ నీ అంతిమ శత్రువు, కర్మ ఆజన్మ శత్రువు. అందుకే మనం చేసే కర్మ ధర్మబద్ధంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మళ్ళీ మనం వేదం చదవాలి. అలాంటి రోజులు త్వరలోనే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ లోహిత్.